అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదను అని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రము సెలవేమో. హలో చెప్పండి, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. మాట మాత్రము సెలవేమో. దేవుడు పెట్టారా, ఇక్కడ ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. ప్రభా, నా దాసుడు పడి ఉన్నాడయ్యా, మంచాను పడి ఉన్నాడయ్యా, పక్షిమాతంతో ఉన్నాడయ్యా, దయతో కృపతో వచ్చి నా దాసుడు బాగు చేయి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఆయన దగ్గరికి నువ్వు ఎలా రావాలండి? నీ హోదాను, నీ స్థాయిని, నీ లెవెల్ను, నీ డిగ్రీని అన్నిటిని తీసి పక్కన పెట్టి, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకీ వచ్చితిని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకీ వచ్చితిని. నీవు దీనుడుగా ఆయన సన్నిధికి వచ్చి మొర్ర పెడితే ఖచ్చితంగా నా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. పొందుకుందువు కాక. అడుగు, నువ్వు ఆయన అడిగితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తాడు. నువ్వు దీనుడుగా అడగవలసిన విధానంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఖచ్చితంగా ఆయన పాదాల మీద పడి వేడుకుంటే, ఖచ్చితంగా నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి బ్రతిమలాడుకుంటే, ఖచ్చితంగా నువ్వు దేని కోసమైతే అడుగుతున్నావో అది నువ్వు ఖచ్చితంగా పొందుకుందువు గాక. ఇక్కడ ఈ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నా దాసుడు ఇంటిలో పడి ఉన్నాడయ్యా అని వేడుకొనెను. ఇంగ్లీష్లో ఉంది బ్రతిమలాడటం. అయ్యా 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 ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభుత్వ జ్ఞాపకం చేసి అని వేడుకున్నాడు. దేవుని బిడ్డ, ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను. ఆమె చెప్పండి, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను. నమ్మిన వారు, నా దేవుడు నిన్ను స్వస్థపరచును గాక అని మీ ప్రకటన వారు చెప్పండి. ఈ మాట, నా దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. దేవుని పెట్టారా, ఇప్పుడు ఈ దినాలలో అసలు రోగి లేని ఇల్లు లేదు.